whose lifespan extends between 1608 to 1674. That means this poet lived for a lifespan of 66 years. Really, children, I feel very happy to introduce this poet's life in our session. So before going to the session, I would like to give you the clarity what I'm going to deal with you today. Nana, the first poem was endorsed to 3 different classes. So after this, you will have 3 different classes going in with this. So I just give the introduction about the poem and about the poet. And in the upcoming classes, you are going to learn more about this poem. And now I'm just going to give you the brief introduction of the poet and at the same time about the poem also. So on his having arrived at the age of 23, this is a poem, and moreover, it is a devotional sonnet written in an autobiographical tone. So what is meant by devotional? So manandariki kuda baga telusu, related pertaining to God, God fearing, దైవ భయం కలిగి దైవ భక్తి కలిగినటువంటి అంశాలు, దేవునికి సంబంధించిన అంశాల యందు నమ్మకం ఉండడాన్ని భక్తి అని అంటాం. సో ఈ యొక్క పోయం అనేది ఒక భక్తి పరుడు రాసినటువంటి, అంటే దేవుని తనకు సుప్రీం పవర్ గా ఉంచుకొని రాయబడినటువంటి సన్నట్. సో వాట్ ఈస్ సన్నట్ అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బిఫోర్ దాట్, ఇట్ ఈస్ ఇన్ అన్ ఆటోబయోగ్రఫికల్ టోన్. So biography is style of others. Autobiography and one who tells about his own life history. So it is very clear that on his having arrived at the age of 23 is in autobiographical tone. Ante John Milton garu tana jeevitam oka anshanni ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఇప్పుడు ఈ యొక్క లెసన్, ఈ యొక్క పోయం లో మనకు ఆయన he wants to show us. So what is, now I am going to tell you what is a sonnet. A sonnet is a type of 14-line poem. And మనకు కూడా తెలుగులో పద్యాలు ఉంటాయి. ఆ పద్యాలకు వివిధ రకాల పద్యాలు ఉన్నాయి. ఆ ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, ఇట్లా వివిధ రకాల పద్యాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇంగ్లీష్ లో కూడా పోయమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోయమ్స్ ఉన్నాయి. అందులో ఇది లిరికల్ సానెట్, గేయంగా పాడదగినటువంటి లిరికల్ సానెట్. ఈ సానెట్ అనేది ఏంట్రా అంటే 14 లైన్లు కలిగినటువంటి పోయం. ఈ 14 లైన్లు కూడా ఎలా ఉంటుందంటే, ఈ 14 lines of the sonnet consist of an octave. ఒక ఆక్టేవ్ కలిగి ఉంటుంది. ఆక్టేవ్ అంటేనే మనకు అర్థమై ఉంటుంది 8 లైన్స్. 8 లైన్స్ కూడా ఎలా అంటే 2 క్వార్ట్రైన్స్. క్వార్ట్రైన్ అంటే 4 లైన్స్ నాన్న. 4 లైన్స్ లాంటి క్వార్ట్రైన్స్ 2 ఉంటాయి. 2 క్వార్ట్రైన్స్ కలిపితే 8 లైన్స్. ఇది ఒక స్టాంజా. రెండో స్టాంజా ఎలా ఉంటుందంటే సెస్టెట్ అని అంటారు. ఇందులో 6 లైన్స్ ఉంటాయి. సో ఈ 8 + 66 లైన్స్ కలిపినటువంటి ఈ పోయంనే సన్నెట్ అని అంటారు. ఈ సన్నెట్ లో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ అంశం ఏంట్రా అంటే, ఈ 2 క్వార్ట్రైన్స్ లో ఆ ఫస్ట్ 8 లైన్స్, ఇన్ 8 లైన్స్ ద పోయట్ రైజెస్ ఎ క్వరీ ఆర్ ఎ క్వశ్చన్. ఒక సమస్యని ఒక ప్రశ్నార్థకమైనటువంటి ధోరణిలో మొదటి 8 లైన్లలో పోయట్ తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తారు. అటు తరువాత వచ్చే సెస్టెట్ లో 6 లైన్లో ఆ ప్రశ్నకు, ఆ సమస్యకు కలిగినటువంటి సొల్యూషన్ ని చెప్తారు. అర్థమైందమ్మా? ఒక సన్నెట్ అంటే 14 లైన్స్ ఉండే పోయం ని సన్నెట్ అని అంటారు. ఈ సన్నెట్ లో కూడా మనం బాగా గమనించినట్లయితే ఆ 14 లైన్స్ కూడా 2గా విభజించి ఉంటాయి. 2 క్వార్ట్రైన్స్ మేకప్ an octave and a sestet, a stanza of 6 lines. సో జనరల్ గా ఈ సన్నెట్ లో మీటర్, ఇయాంబిక్ పెంటామీటర్,
అండ్ ఒక రైమ్ స్కీమ్ ని ఫాలో అవుతారు. యామిక్ పెంటామీటర్, రైమ్ స్కీమ్. ఈ యొక్క లిటరరీ డివైజెస్ గురించి డీటెయిల్డ్ గా మీకు నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్ లో చెప్తారు. అయినప్పటికీ నేను నెక్స్ట్ స్లైడ్ లో వాట్ ఈస్ మెన్ బై రైమ్ స్కీమ్ అనే దాని గురించి ఒక బ్రీఫ్ డిస్కషన్ ఇస్తాను, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సానెట్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ సానెట్స్ ఉన్నాయో కూడా ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ యూ. సో మొత్తానికి ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ యూ ద సానెట్ ట్రెడిషనల్లీ రిఫ్లెక్ట్స్ అపాన్ ఏ సింగిల్ సెంటిమెంట్. ఒకే ఒక సింగిల్ సెంటిమెంట్ మీదనే ఈ పోయం ఉంటుంది. అందులో 8 ప్రశ్నను లేదా ఒక సందిగ్ధతను చూపించినప్పుడు చివరి వచ్చే 6 లైన్స్ లో ఆ పోయిట్ యొక్క థాట్ ఎలా ఒక డైవర్షన్ ని మనం చూడొచ్చు. టర్న్ ఆఫ్ థాట్స్ ఆయన యొక్క కన్క్లూడింగ్ లైన్స్ లో దాన్ని పొందుపరచడం మనం చూస్తాం. మరి ఇటువంటి సానెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో అంటే there are 3 major sonnets. Sonnet అంటే 14 lines poem, 8 lines ని ఆక్టేవ్ అంటారు, 2 lines ని సెస్టెట్ అంటారు. ఫస్ట్ 8 lines లో ప్రాబ్లం ఉంటుంది, నెక్స్ట్ 6 lines లో సొల్యూషన్ ఉంటుంది. ఇటువంటి సానెట్స్ దాదాపు మేజర్ గా చెప్పుకోదగినటువంటివి ఒక 3 సన్నెట్స్ ఉన్నాయి, 3 రకాల సన్నెట్స్. ఒకటి పెట్రార్కన్ సన్నెట్ ఆర్ దాన్ని ఇటాలియన్ సన్నెట్ అని అంటారు. దిస్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ సన్నెట్. ఇటలీలో పెట్రార్క్ అనే పోయెట్ ద్వారానే ఈ సన్నెట్స్ ప్రారంభించబడ్డాయి. సో దాని తర్వాత షేక్స్పియర్ ఈ సన్నెట్ లో 14 లైన్లే పెట్టి దాన్ని ఆ సెస్టెట్ ని కాస్త విభజించి 3 క్వాడ్రెంట్స్ గాను ఒక కప్లెట్ గాను రాస్తాడు. కాబట్టి అక్కటాంచి వచ్చినటువంటి దాన్ని షేక్స్పిరియన్ సన్నెట్ అని అంటారు. చాలా తక్కువ కామన్ గా ఉపయోగించేది స్పెన్సెరియన్ సన్నెట్. సో 3 types of sonnet: Petrarchan or Italian sonnet, Shakespearean sonnet, or ఆ షేక్స్పిరియన్ సనెట్ కే ఇంకొక పేరు ఏంట్రా అంటే ఇంగ్లీష్ సానెట్. థర్డ్ ది చాలా తక్కువగా ఉపయోగించేది సెన్స్పెరియన్ సానెట్. మరి ఈ సనెట్ లో ఏముంటుంది అంటే ప్రతి సనెట్ లో కూడా ఒక్కొక్క ఇయాంబిక్ పెంటామీటర్, ఎన్ని సిలబుల్స్ ఉండాలి ఒక లైన్ కి, అదే విధంగా రైమ్ స్కీమ్ పోయంలో మనకు చాలా బ్యూటిఫుల్ గా మనకు ఆకర్షితం అయ్యేది మనం ఆ రైమ్ స్కీమ్ లోనే. సో ఒక్కొక్క పోయం ఒక్కొక్క లైన్ ఎండింగ్ లో వచ్చే వర్డ్ నెక్స్ట్ లైన్ వచ్చే వర్డ్ కి రైమింగ్ అవుతుంటుంది. దీన్ని మనం రైమింగ్ స్కీమ్ అంటాం. బట్ ఈ సనెట్ లో వచ్చే రైమింగ్ స్కీమ్ విల్ బి డిఫరెంట్. మొత్తానికి మనం డిస్కస్ చేయబోయే పోయం ఏ సనెట్ కిందకు వస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ ఇటాలియన్ సనెట్, అంటే పెట్రార్కన్ సనెట్. షేక్స్పియరియన్ సనెట్ కు ఉన్నటువంటి రైమ్ స్కీమ్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి మనం ప్రస్తుతం the poem that what we are going to discuss now is on his having arrived at the age of 23 is a Petrarchan sonnet. In this Italian sonnet, what would be the rhyme scheme? The 8 line stanza octave అనే దానికి రైమింగ్ ఎలా ఉంటుందంటే ABBA ఒక క్వార్ట్రైన్, ABBA సెకండ్ క్వార్ట్రైన్. ఈ 8 లైన్స్ లో ఉండే రైమింగ్ స్కీమ్. డోంట్ గెట్ పర్ప్లెక్స్డ్. ఈ రైమింగ్ స్కీమ్ గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా టుమారో క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మై వర్క్ ఈస్ టు గివ్ దన్ ఇంట్రడక్షన్ అబౌట్ ద పోయం, అబౌట్ ద పోయెట్. ఓకే, అండ్ నెక్స్ట్ 6 lines స్టాన్జా సెస్టెట్ లో సిడి గానా ఉండొచ్చు, సిడిఈ గానా ఉండొచ్చు. దట్స్ వాట్ ఒక ఇటాలియన్ సన్నెట్ కి ఉండాల్సినటువంటి ఫ్యూచర్స్. రెండోది, ఐ జస్ట్ వాంట్ టు స్విచ్ ఓవర్ టు ద ఆథర్ పోయెట్. మన పోయెట్ రాసే అవర్ పోయెట్ మిల్టన్ ఇస్ యూనిక్. ఆయన అతి చిన్న వయసు నుంచే పోయమ్స్ రాయడానికి స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ మెనీ థింగ్స్ అబౌట్ దిస్ పోయెట్ అండ్ అబౌట్ ద టైటిల్ ఆల్సో. రెండోది, మన మిల్టన్ యూజ్ చేసిన స్టైల్, అవర్ మిల్టన్ యూస్ ఇస్ ప్రపోజ్ టు బి ఈస్ ఇంటెండెడ్ టు బి కాల్డ్ as గ్రాండ్ స్టైల్ అని అంటారు. సో ఈ గ్రాండ్ స్టైల్ ఆఫ్ పోయమ్స్ లో ఏంటి ప్రత్యేకత అని అంటే we will have just a moment. Grand style is also referred as high style అని అంటారు. ఇందులో రెటోరిక్, నోటబుల్, ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఉంటుందమ్మా. అలంకారాలతో చాలా మనోహరంగా ఉంటుంది ఈ పోయమ్స్. ఏవి మిల్టన్ రాసే గ్రాండ్ స్టైల్. జనరల్ గా గ్రాండ్ స్టైల్ పోయమ్స్ అంటేనే, ఆ స్టైల్ అంటేనే అర్థం ఏంటంటే what is meant by style in literature ante style is highly ornamented with stylistic devices, metaphors, similes, personification, ఇలాంటివన్నీ పొందుపరిచి అలంకారాలన్నింటినీ కూడా పొందుపరిచి పోయం ని రాయడాన్ని స్టైల్ అంటారు. అందులో మిల్టన్ ఉపయోగించిన స్టైల్ గ్రాండ్ స్టైల్.
సరే, మన పోయంలో ఎటువంటి డివైజెస్ ని ఆయన ఉపయోగించారు? సో ఈ పోయంలో మనం బాగా గమనించినట్లయితే మెటాఫార్ ని ఆయన ఎక్కువగా ఉపయోగించారు. ఇందులో టైం, ఆయన టైం ని మెన్షన్ చేసేటప్పుడు ఒక థీఫ్ గా చెప్తాడు. టైం ని మెన్షన్ చేసేటప్పుడు ఒక థీఫ్. సో హీ సేస్ దట్ హౌ సూన్ హ్యావ్ టైమ్ ద సటిల్ థీఫ్ ఆఫ్ యూత్ stolen on his wing my 20th year. సో తన రెక్కల మీద తన యొక్క వయసుని అది తీసుకుని వెళ్ళిపోయింది, అంటే ఒక పక్షితో పోలుస్తున్నాడు. సో హియర్ హీస్ the metaphor used is here he used the metaphor and compared time with to a bird. And in next seasonal metaphor ni kuda use chestaru. And ela ante he says that he compares his youthful days to the spring season. ఆయన స్ప్రింగ్ సీజన్ తో పోల్చి ఆయన ఏమంటాడంటే మై హేజింగ్ డేస్ ఫ్లై ఆన్ విత్ ఫుల్ కెరియర్ బట్ మై లాస్ట్ స్ప్రింగ్ నో బర్డ్ ఆర్ బ్లోసమ్ షర్ట్. తన యొక్క యూత్ లైఫ్ ని ఆయన ఒక స్ప్రింగ్ సీజన్ తో పోలుస్తున్నాడు. సో దిస్ ఇస్ అ మెటఫర్ హీ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హిస్ లైఫ్ టైమ్ టు ఎ లేట్ స్ప్రింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ది అదర్ వన్ ఇస్ what is the beauty, another beauty of this style is the lines grammatically invert లో ఉంటాయన్న. అంటే ఒక grammatical గా ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ చూడండి, on his having arrived at the age of 23, on the arrival of the age of 23, very easy to understand. ఓకే, అందులో వర్డ్స్ ని జంబ్లింగ్ చేసి ఇన్వర్ట్ చేసి పారాఫ్రేజ్ చేసి ఆ టైటిల్ నే కొద్దిగా వాటి క్యాచీగా ఉంటుందన్నమాట. So this is one more feature of this style. The lines are grammatically inverted. అటువంటి ఇన్వర్టెడ్ లైన్స్ ని మనం ఈ పోయం మొత్తం చూస్తాం. ఈ 14 లైన్స్ లో కూడా ఒక గ్రామటికల్ ఆర్డర్ లో లేదనిపిస్తుంది, మనం గ్రామటికల్ ఆర్డర్ లో ఉంచుకోవాలి. ఎందుకు అలా రాస్తున్నారు పోయిట్స్ అంటే ఇట్ ఈస్ ద స్టైల్ ఆఫ్ ద పోయట్స్. సో నౌ వి హావ్ డిస్కస్డ్ వాట్ ఈస్ ఎ సానెట్. ఒక సానెట్ అంటే ఏంటో చూసాం, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సానెట్స్ ఉన్నాయని చూసాం. అందులో మన పోయం ఏ సానెట్ కిందకు వస్తుందో చూసాం. ఈ ఇటాలియన్ సొనెట్ కిందకు వచ్చిన మన పోయంలో వచ్చే రైమ్ స్కీమ్ కూడా మనం చూసాం. రెండోది, మన ఆథర్ రాసినటువంటి పోయం గ్రాండ్ స్టైల్లో ఉందని కూడా we have discussed. And now we are going to learn about the poem. So Nana, when we learn about, I think we are very busy with our daily activities, so that only you are locked to a language teacher. ఎందుకంటే math teacher will deal different types of problems, theorems and mathematical different devices, whereas science teacher will puff you up with the different types of knowledge pertaining to the nature. Then how can you get the time? Where do you get the time to know about the great personalities that who inspired our life? That's the session you are going to get in the English and Telugu periods. Language teachers play a vital role in forming, in what we call it as in molding a child's life, because we do have a beautiful time to discuss about the great personalities in the form of about the poet gagano, leda oka moral lessons gagano. We are getting the time to explain you about the great personalities. When you people and we also, when we discuss the great personalities life, we should get inspired and we have to change our motto. Nizanga, this our author John Milton, ఆయన లైఫ్ లో జరిగినటువంటి సన్నివేశాలకి అతని యొక్క బ్రాటప్ మనం చూసినట్లయితే ఏ విధంగా అతను అంత తేలిగ్గా హి డిడ్ నాట్ బికమ్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, ఎన్ని కష్టాల ద్వారా వెళ్ళాడు, ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 74 లో అబౌట్ ద పోయట్ అనే అంశం కింద ఇచ్చున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ నౌ. So for that, in order to make you more not to make this concept more understandable, I have taken some clips also. Okay, now, so I'm going to tell you about this poet now. He is John Milton. This speech is up at the age of 10 of John Milton's. So John Milton was born in 1608. He lived for a lifespan of 66 years. And I want to go in detail about his parentage also. Endukante this will help us a lot. The title of the poem is On His Having Arrived at the Age of 23. అంటే 23 సంవత్సరములు పూర్తయినటువంటి సందర్భంలో నాకు 23 సంవత్సరములు అయిపోయాయి
అంటూ పోయెట్ ఈ యొక్క పోయం ని రాశాడు. ఆయన పర్సనల్ ఆటోబయోగ్రఫికల్ టోన్ తో తనకున్నటువంటి ఆవేదన ఏంటి అని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. సో ఆ 23 సంవత్సరాల తర్వాత ఆ యొక్క పోయం మనం చదివినట్లయితే ఇట్ విల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. చదివినట్లయితే హీ సేస్ దట్ హీ అచీవ్ నథింగ్. అచీవ్ చేయాల్సిన రీతిలో నేను అచీవ్ చేయలేదంటాడు. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ది అచీవ్మెంట్స్ దట్ హీ హ్యాడ్ అచీవ్డ్ బిఫోర్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ 23. మరి ఇలా ఉండగా why did author say that he did not achieve anything? That's what we are going to discuss clearly in this session. So he was born on December 9, 1608 to John Milton and Sarah Milton. They had 5 children, of which 2 of our author's younger sisters, Sarah and Tabitha, were died at early age. 2 months, 3 months, 9 months లోపల వాళ్ళు చనిపోతారు. సో వాళ్ళ పేరెంట్స్ ఉన్నది 3 పిల్లలు. And our John Milton is the middle child. So what is about his father? అతని యొక్క విద్యాభ్యాసం ఎలా గడిచింది? అతని యొక్క తల్లిదండ్రుల యొక్క స్థితిని బట్టి తన విద్యాభ్యాసం ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. నాన్న మనం ఈ ఎరాలో ఉన్నాం. ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే there is no necessity of our parents background because government is providing us a very good education, and moreover model schools are unique of its kind. Because intermediate lo koste only 20 students in a group, MPC, BPC, CEC, MEC, limited group, and highly qualified teachers, fully equipped lab materials, extraordinary infrastructure. You are very lucky. But John Milton days law, it's very, very expensive to get such type of education. But luckily John Milton's father was a composer and a scrivener in sense a document writer. He earned lot of money in that business. He was a prosperous scrivener, notary and composer. And enta prosperous ante enta rich ante, so John Milton was sent to school at the age of 12. ఆయన 12 సంవత్సరాలకి ఆయన స్కూల్ కి పంపిస్తారు. 12 సంవత్సరాల ముందు from the age of 5 to 12 he was tutored at his home. అతని తన ఇంటి దగ్గరే ట్యూటర్స్ వచ్చి ట్యూట్ చేసేవాళ్ళు. అది కూడా వాళ్ళ నాన్న MA క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిన వాళ్ళని ఆ చిన్న బుడతోడికి దట్ స్మాల్ కిడ్ అతను కూడా ఉన్నతమైన వాళ్ళ దగ్గర నేర్చుకోవాలని చాలా డబ్బు ఖర్చు పెట్టి అతని దగ్గర ఆ విద్యాభ్యాసం నేర్పించాడు. చూడండి అతని యొక్క ఫాదర్ ఒక రిచ్ పర్సన్ కాబట్టి మిల్టన్ గాట్ ఎ ప్రివిలేజ్ టు గెట్ అన్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇన్ గ్రీక్, లాటిన్, హిబ్రూ, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్. ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ హీ గాట్ ఎ బ్యూటిఫుల్ ప్రివిలేజ్. మరి ఎన్ని ప్రివిలేజ్లు ఉన్నటువంటి మిల్టన్ ఎలా ప్రవర్తించాడు తన జీవితంలో తెలుసా? మనం చూస్తుంటాం ఏదైనా కొద్దిగా మనకు ఉన్నట్లయితే we will try to expose ourselves as that we are something. నాన్న ఇన్ని కార్యాలు ఆయన దగ్గర ఉన్నా కూడా మిల్టన్ లో ఉన్న బ్యూటిఫుల్ నేచర్ ఏంటంటే హార్డ్ వర్కింగ్. మా నాన్న సంపాదించి ఉన్నాడు కదా నాకేంటి అని అనుకోలేదు. అతనిలో చాలా చిన్న వయసు నుంచి 12-1 గంట వరకు అతడు మేల్కొనేవాడు. when he was very young he studied very hard and sat up very late, commonly till 12 or 1 o'clock at night. చూడండి రాత్రి 12-1 గంటని ముళ్ళు దాటడం తన జీవితంలో అది ఒక కామన్ అంట. 12 గంటలు 1 గంటల వరకు మేల్కొని మనం కూడా ఈరోజు 12 గంటలు 1 గంటల వరకు మేల్కుంటున్నారు. పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే మా పిల్లోడు చదువుతున్నాడని కాదు, మా పిల్లోడు ఫోన్లు చూస్తున్నాడు సార్, మా పిల్లోడు చాటింగ్ చేసుకుంటున్నాడు సార్. నాన్న లుక్ అట్ ద లైఫ్ ఆఫ్ జాన్ మిల్టన్. ఇయర్స్ గడిచినాయి, దాదాపు 420 ఇయర్స్ అయినా కూడా సరే అతను చనిపోయిన తర్వాత ఇప్పటికీ ప్రపంచం అతని జీవిత చరిత్రని చదువుతుందంటే వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఇన్ హిస్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ వెరీ హార్డ్ వర్కింగ్ నేచర్. ఈ హార్డ్ వర్కింగ్ నేచర్ ఆయన ఎంత గొప్పవాణ్ణి చేసిందో తెలుసా? హిస్ హార్డ్ వర్క్ అండ్ లాంగింగ్ డిజైర్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్. నేను గొప్పదాన్ని సాధించాలి అనే అతనిలో ఉన్న తపన made him to be considered as the most significant English author after William Shakespeare. William Shakespeare, English writer, dramatist, గొప్ప పేరుగాంచిన వ్యక్తి. అతని తరువాత వాడు ఎవడు ఇంగ్లీష్ లిటరేచర్ లో చూస్తే జాన్ మిల్టన్. నన్న విలియం షేక్స్పియర్ మరణించేటప్పుడు 1616వ సంవత్సరం. అప్పుడు జాన్ మిల్టన్ కి కేవలం 8 సంవత్సరాలు.
ఊహించుంటాడా జాన్ మిల్టన్ or anyone else that he would attain that place next after William Shakespeare? But how did he achieve this? Can you say that he achieved this because of his father and mother's wealthy richness and prosperity? Can you say that because of his, as he was born to a rich family, he became such a great personality? No. What made him such a great personality is hardworking and longing desire to achieve great things. That's what we are going to see in this lesson. On having arrived at the age of 23, I will show you. He says that he achieved nothing. ఆయన నేను ఏమి సాధించలేదు అని అంటాడమ్మా. ఐఎమ్ గోయింగ్ టు షో యూ వాట్ ఆర్ ద గ్రేట్ థింగ్స్. ఏమేమి ఆయన సాధించాడు, ఇన్ని సాధించి ఆయన ఎందుకు అలా చెప్తున్నాడో అది మనకు ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. Let us switch over. What are the achievements John Milton had got? Milton, at the age of 12, was sent to St. Paul's School. 12వ సంవత్సరం అందు మిల్టన్ ని స్కూల్ కు పంపించారు. Before attending the school, he was tutored at home at the age of 5 to 12 by different tutors. నేను ఇదివరకే చెప్పాను, వాళ్ళ నాన్న was a wealthy person కాబట్టి తన పిల్లవాడికి తన ఇంటి దగ్గరే విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. 5వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం వరకు డిఫరెంట్ ట్యూటర్స్ ఇంటి దగ్గరకు వచ్చి అతనికి పాఠాలు చెప్పేవాళ్ళు. సో దిస్ ఇస్ జాన్ మిల్టన్. సో ఆయన 1625లో కాలేజ్ లో అడుగు పెట్టాడు. బట్ 1625లో అడుగు పెట్టడానికి ముందు ఆయన ఫస్ట్ హిమ్ అంటే ఒక గేయాన్ని 1623లోనే ఆయన రచించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఆయనకి వయసు జస్ట్ 15 years అన్న. Milton composed his first hymn ante gayam song in 1623, just 15 years old. No need for him to work like this. And immediately in the year 1624, ante at the age of 16, he completed a poem, a paraphrase on Psalm 114. Now, Psalm 114 is a book from the Bible. Being a Christian, he used to get the stories from the Bible and he has to picturize them, and he got good name and fame. The great epic Paradise Lost, Paradise Regained, tragedy Samson, Agonistes, everything he got from the Bible. So Bible నుంచి వాటిని తీసుకొని వాటి గురించి రాసి అతను దానికి ఒక జీవాన్ని ఇచ్చి in his own ways, మానవుని యొక్క జీవిత శైలి గురించి he explained in a detailed and in a stylish way. So at the age of 16, and what happened when in 1625 he joined in Cambridge University, but what happened, a plague hit England in August 1625. The University of Cambridge had to be shut down. Is there another the scenario what we are facing today? The same John Milton also faced. మనకి ఇప్పుడు కరోనా అని చెప్పి యూనివర్సిటీస్ కాలేజ్లు అన్ని షట్ డౌన్ అయిపోయాయి. మిల్టన్ టైంలో కూడా ఆయన యూనివర్సిటీకి జాయిన్ అయిన అప్పుడే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని షట్ డౌన్ చేసేసారు, లాక్డౌన్ బికాస్ ఆఫ్ ద ప్లేగ్. నాన్న మనకి కూడా షట్ డౌన్ లాక్డౌన్ ఇచ్చి సెలవులు ఇచ్చారు. బట్ వెరీ సారీ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ మై హార్ట్. ఏంటంటే ఎగ్జామినేషన్ క్యాన్సిల్డ్ అని చెప్పగానే వాట్సాప్ గ్రూపుల్లో పిల్లల యొక్క డాన్సులు కానివ్వండి, పిల్లలు ఆ బైపాస్ లో దే ఆర్ ఎంజాయింగ్ అండ్ దే ఆర్ కీపింగ్ ద పిక్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ అండ్ దే ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్ లైఫ్. నాన్న ఫర్ వాట్ if exams are going to be cancelled like this, how can you show your efficiency? Do you know what did Milton do during the time of lockdown? During this period, Milton composed many of his earlier poems. ఈ టైం ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు మిల్టన్. చాలా పోయమ్స్ ని కంపోజ్ చేయడానికి ఒక ప్రశాంతమైన వాతావరణం దొరికింది. ఎందుకంటే నాన్న ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేయాలన్నా, అది కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయాలంటే చిన్న విషయం కాదు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్స్ అట్లాంటివి ఏమీ ఉండదు. రెగ్యులర్ గా కాలేజ్ అటెండ్ అవ్వాలి. రెండోది అక్కడ వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ కి ఇచ్చే ఎక్సర్సైజెస్ చాలా హెవీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళ లైబ్రరీకి వెళ్ళాలి, నోట్ చేసుకోవాలి. వాళ్ళ ఎవరు వర్క్ చేస్తారో వాళ్ళు షైన్ అవుతారు. వర్క్ చేయని వాళ్ళ జీవితం గురించి అసలు మనకు తెలియదు. మనం జాన్ మిల్టన్ గురించి చెప్పుకుంటున్నాం, ఎన్నో లక్షల మంది తెలియకుండా కనుమరుగైపోయారు. కారణం ఏంటి? వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు హార్డ్ వర్క్ చేయలేదు కాబట్టి. సో ఇలా ఎంతో కష్టపడి కాలేజ్ వర్క్ చేసుకుంటూ అతను పోయమ్స్ కూడా రాశాడు.
బట్ ఇప్పుడు అతనికి ఏంట్రా అంటే ఒక రిలాక్సేషన్, కాలేజ్ వర్క్స్ లేవు, సో హీ స్టార్టెడ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్ poems. So Milton composed in 1626 at Cambridge. The poem celebrates the anniversary of failed gunpowder plot. ఈయన రాసిన పోయమ్స్ అన్ని కూడా దాదాపు అప్పుడు ప్రస్తుత ఆయన జీవించే కాలంలో జరిగినటువంటి సన్నివేశాలని ఆధారం చేసుకొని ఉండడమే ఆయన పోయమ్స్ అన్ని కూడా క్లిక్ అవ్వడానికి, గుడ్ ఫేమ్ తెచ్చిపెట్టడానికి ఒక కారణం. సో కింగ్ జేమ్స్ I అనే రాజుని చంపడానికి గన్ పౌడర్ యొక్క ప్లాట్ చేస్తారు. అది ఫెయిల్ అయిపోయినప్పుడు యానివర్సరీ, అది వాళ్ళ రాజు కాపాడబడ్డాడని దాని ఒక ప్రతి ఇయర్ ఆ డేట్ ని యానివర్సరీగా సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేట్ చేసే సమయంలో ఈ కంపోజ్డ్ ఏ పోయం గన్ పౌడర్ అనే పోయాన్ని ఈ కంపోజ్డ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. In 1625 he went to Cambridge University and was awarded BA in 1629. And ఇప్పుడు వెళ్ళారమ్మా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి 1625 లోకి వెళ్ళారు, అంటే at the age of 17 years, and he was awarded BA 1629 అంటే at the age of 21. And what is the title of our poem? On his having arrived at the age of 23. 2 years ఉంది ఇంకా ఈ పోయం రాయడానికి. దానికి ముందు what did he do? He wrote on the morning of Christ's nativity in 1629, his first successful poem. ఆయన ఓన్ Psalm 24 అనేది paraphrase, hymn అనేది ఒక గేయము, బట్ ఆన్ ది మార్నింగ్ ఆఫ్ క్రైస్ట్ నేటివిటీ అనేది ఆయన యొక్క మొదటి సక్సెస్ఫుల్ పోయం, which was written in 1629 at the age of 21 years. 15వ ఏట నుండి ప్రతి సంవత్సరం he is contributing something in the part of literature. ఏదో ఒక పోయాన్నో గేయాన్నో రాస్తున్నాడు, కానీ నథింగ్ వాస్ పబ్లిష్డ్. ఆయన యొక్క మొట్టమొదటి పబ్లికేటెడ్ పోయం ఏంట్రా అంటే in 1630 Milton composed on Shakespeare, the first published poem of John Milton. And the ప్రచురణలోకి వచ్చిన మొదటి పోయం ఏంట్రా అంటే on the morning of Christ's nativity, 1629 at the age of 21. So he continued his graduation and he continued his master's degree, and he finished it in 1632. He received a Master of Arts degree in 1632. Nana, this is the age of 24 years. Now let us see what are the achievements that he has did before this, writing this poem. 1623, at the age of 15, he wrote a hymn. 1624, the next successive year, a paraphrase on Psalm 14. And when the plague hit England, he wrote many poems. As time doesn't permit me, I did not quote all the poems there. And in 1626, the first anniversary celebrated by Gunpowder. And in 1629, he wrote on the mornings of Christ's nativity. In 1630, he composed on Shakespeare. And so how did he did all these things? All these were written by working on వేరియస్ కాలేజ్ ఎక్సర్సైజెస్. చూసారా నాన్న, ఇవన్నీ కూడా ఒకవైపు కాలేజ్ ఎక్సర్సైజెస్ ను చేస్తూనే ఏం చేశాడు, ఈ పోయమ్స్ అన్ని రాశాడు. అంటే ఆయనకి తీరిక అనేది ఉంటుందా? జస్ట్ ఇమాజిన్, ఈ రోజు కాలేజెస్ కి స్టూడెంట్స్ కి హోంవర్క్స్ ఇచ్చి పంపిస్తే నెక్స్ట్ రోజు యు ఆర్ సింప్లీ కమింగ్ దట్, ఇంట్లో బుక్ పెట్టేశాను సార్, రాయలేదు సార్. ఇంకా కొంతమంది ఒక ఫీలింగ్ ఏంటంటే నేనేం చిన్న 1 to 1st standard 2nd standard పిల్లన్నా, 5th standard పిల్లన్నా, ఐ హావ్ గ్రోన్ అప్. నాన్న యూ హ్యావ్ గ్రోన్ అప్ అనేది యూ షుడ్ నాట్ సే. దట్స్ వాట్ మిల్టన్ సేస్. అదే మిల్టన్ లో ఉన్న గ్రేట్నెస్. ఆయన 23 years వచ్చిన తర్వాత కూడా చెప్తాడు, ఐ డిడ్ నాట్ అటైన్ ద మెచ్యూరిటీ అని అంటాడు. అందుకనే నన్ను వాళ్ళంత గొప్ప వాళ్ళు. సో సి, మనకి ఏదైనా ఒక వర్క్ ఇస్తే మనం దాన్ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తాం, దానికి ఏదైనా స్టాకులు వెతుక్కుంటా వెళ్తాం. నాన్న leave it. ఇంతవరకు you might have joined, you might have traveled in that path. Today, I'm looking at the life of John Milton. Let us turn our ways. Let us set right our paths towards perfection. Whatever the work is entrusted in your hands, feel it. It's your responsibility, and complete that work with full of dedication. Surely, success will be yours. There is no doubt in it. Those who worked hard in the history and at present never faced humiliation. On the other hand, they achieved great things. All my children, by God's grace, who are listening to this class now, I heartfully desire that
every one of you should become an extraordinary personality and should be an inspiration to many. After graduating from Cambridge, Milton returned to live with his parents in Hammersmith after a long studious retirement. Studious చాలా హార్డ్ వర్క్ చేసిన దానికి ఒక రిటైర్మెంట్ లాగా 16 గ్రాడ్యుయేట్ అయిన తర్వాత he came to home and he spent with his parents. Nana, at this time our English na poet యొక్క లైఫ్ లో సెకండ్ పార్ట్ అనేది స్టార్ట్ అయింది. ఆయన he entered into politics and he was given very what we call it a civil servant position ga, government work officer ga he took in charge. ఇక్కడి నుంచి తన వర్క్ ఇప్పుడు 3-fold అయ్యింది. ఒకటి కాలేజ్ స్టూడెంట్ గా రిటైర్ అయ్యి ఇప్పుడు ఏం చేసినట్టు ఒక పక్క రైటింగ్స్ రాయాలి, ఒక పక్క గవర్నమెంట్ ఉద్యోగ పనులను అతను బాధ్యతగా చేయాలి, విజిటింగ్స్ చేయాలి. వాటి మధ్యలో ఆయన తన రైటింగ్స్ ని కూడా ఆయన సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో this is our John Milton. So he was an English poet. He is known as a polemicist. Do you know what is meant by polemicist? వివాదాస్పదము, వివాదాలు. మన పోయిట్కి ఎందుకు అలాంటి పేరు వచ్చిందంటే ఈ టైంలోనే సివిల్ వార్ బ్రేక్అవుట్ అవ్వడం, అందులో ఆయన రాసిన పోయిమ్స్ అన్ని కూడా రిలీజియస్ ఫ్లక్స్, పొలిటికల్ అప్హీల్ ఉండేటప్పుడు రాశాడు ఆయన. అంటే అస్థిరమైనటువంటి మతాన్ని గురించినటువంటి సమస్యలు వచ్చాయి, రాజకీయపరమైనటువంటి సమస్యలు, వాళ్ళ రాజుల గురించినటువంటి సమస్యల మధ్యలో ఆయన పోయిమ్స్ రాయాల్సి వచ్చింది. కాబట్టి అలాంటప్పుడు ఆయన రాసే రైటింగ్స్ అన్ని కూడా ఒక గుంపు వారికి ఫేవర్ చేసేది, ఇంకొక గుంపు వారికి వివాదంగానే ఉండేది. సో రెండోది he was appointed as a civil servant for Commonwealth of England. ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ గా ఉన్నప్పుడు సివిల్ సర్వెంట్ గా ఉన్నాడు. అటు తర్వాత ఆలివర్ క్రామ్వెల్ ఆయన పవర్ లోకి వచ్చిన తర్వాత he was given more importance and more works were interested in his hand. He used to travel different countries and he's a man of letters. ఆయన కంటిన్యూస్ గా లెటర్స్ రాసి, అంటే కరెస్పాండెన్స్ త్రూ లెటర్సే కదా ఆ రోజు. ఈ రోజు లాగా మెయిల్స్ కానివ్వండి ఏమి ఉండేది కాదు. ఏది ఎవరికి తెలపాలన్నా he has to write letters. రెండోది ఈయన యొక్క వృత్తి యాజ్ ఎ ప్రొఫెషన్, యాజ్ ఎ పోయట్, he also want to write poems. And what happened, do you know? Very early age లోనే John Milton lost his eyesight. Milton eyesight had been steadily declining for years. సంవత్సరాల కొద్దీ కంటి చూపు తగ్గుతా ఉంది, మసగగా కనపడడం అలా ఉంది. But he did not put much interest on that. He was purely a dedicated icon. He was busy with his writings and busy with his letters and correspondence and the political affairs and affairs pertaining to the government. What happened as a result? He became completely blind in 1652. So reason ఏంటో అని అడిగితే a heartbreaking truth revealed. ఏంటో తెలుసమ్మా? అన్ట్రీటెడ్ గ్లోకోమా అన్ట్రీటెడ్ అంటే ఈ గ్లోకోమా అనేది ఒక 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు వచ్చేది. ఈయనకి ఎందుకు వచ్చింది అంటే ఈ గ్లోకోమా అనే ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే ద రీజన్ యూ కెన్ ఈవెన్ సర్చ్ ఇన్ ద గూగుల్, బికాస్ హై ప్రెషర్ గివెన్ టు ది ఆప్టికల్ నర్వ్స్. మన కంట్లో ఉన్న నర్వ్స్ కి చూడడానికి ఎక్కువ ప్రెషర్ ఇచ్చి, అది కనబడాలి అని ఎక్కువగా ప్రెషర్ ఇచ్చి ఆయన తన వర్క్స్ చేశాడు. ఆ రోజుట్లో ద ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్, అలాంటప్పుడు కూడా చూడండి ఆయన ఏం చేశాడు. హీ హోల్డ్ ద క్యాండిల్, ఆయన ముందున్నట్టు బుక్స్ డే అండ్ నైట్. చూడండి ఈ రోజుట్లో అట్లీస్ట్ ఈ 420 సంవత్సరాలుగా thousands of people got inspired by the life of John Milton. ఆయన 44 సంవత్సరాలకి he became blind. Milton lost his eyesight at the age of 44 due to excessive writing that he had to do as a government servant. ఒక గవర్నమెంట్ సర్వెంట్. అంతకు ముందు కూడా ఈయన ఏం చేసేవాడు? 12 o'clock, 1 o'clock is common in Milton's life. Not in watching WhatsApp messages, not in chatting, but in writing. Do you know one thing? There is a sole ambition in his life.
he wants to write an epic poem. ఒక ఇతిహాసం లాంటి ఒక గ్రంథాన్ని రాయాలని తన జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా అతను తపన పడుతూ దానికి కావాల్సినవన్నీ he collected all the resources. But time didn't permit me to start the work till he reached 44 years. 44 సంవత్సరాలు అయినా కూడా అతను రాయడానికి సమయం దొరకలేదు. కానీ అతని లైఫ్ లో దాన్ని రాసి ముగించాడు. He became a great personality. చూడండి, బిగినింగ్ స్టేజ్ లో చాలా మంచి ధనవంతుని ఇంట్లో పుట్టాడు. అక్కడ కూడా హార్డ్ వర్క్ ని మర్చిపోలేదు. ఆ హార్డ్ వర్కే అతనికి జీవాన్ని ఇచ్చింది. సో అట్ ఈస్ లేటర్ ఏజెస్ హీ బికేమ్ బ్లైండ్. మనకు ఒక చిన్న చాకు దొరికితే ఏ కారణం పెట్టి వర్క్ ని స్కిప్ చేస్తామా, ఏ కారణం పెట్టి స్కూల్ ని లీవ్ పెడతామని ట్రై చేస్తాం. 2 కన్ను చూపే పోయిందమ్మా. ఆయన చెప్పాలంటే ఆయన ఎంత కష్టపడేవాడంటే ఆయన యొక్క పర్సనల్ పనులు చేసుకో ఎవ్రీడే టాస్క్ చేయడానికి కూడా వేరే వాళ్ళ సహాయం కావాలి. మరి అలాంటప్పుడు ఎపిక్ పోయిన ఎలా రాశాడు? నియర్లీ 60, ఆయనకి 60 సంవత్సరాలు అంటే 59వ సంవత్సరం రీచ్ అయినప్పుడు ఆయన పారడైస్ లాస్ట్ అనే బుక్ పబ్లిష్ అయింది 67లో. ఎన్నో సంవత్సరాలుగా గ్యాదర్ చేసి ఆయన బ్లైండ్ అయిన తర్వాత కూడా హ్యావింగ్ గాన్ బ్లైండ్ ఇన్ 1652 మిల్టన్ రోట్ పారడైస్ లాస్ట్ entirely through dictation with the help of amanuensis. Amanuensis అంటే వీళ్ళు ఎవరు అంటే ఒకరు డిక్టేట్ చేస్తా ఉంటే రాసేవాళ్ళు, అలాంటి వాళ్ళని amanuensis అని అంటారు. ఈయన డిక్టేట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్, ఈవెన్ వాళ్ళ డాటర్ కూడా చూడండి, ఆయన అలా బ్లైండ్ అయ్యి ఒక కార్నర్ లో కూర్చొని తన మైండ్ లో ఉన్నటువంటి ఆ యొక్క థాట్స్ ని, ఆ ఎక్స్ప్రెషన్స్ ని ఆయన చెప్తూ ఉంటే while he was dictating, it was written by his daughter. What a dedication. Children, what a passion to get, what a longing desire to achieve great things in his life. How are we in these days? Yes, while we are discussing the great personalities, every moment we have to question ourselves. What else are we doing? And in what way are we moving towards? How is our lifestyle different from that of great personalities? Nana, by birth, no one is great. As soon as you come to this world, everyone, according to your facility and according to your comfort, you are choosing different options. And that selection of options makes you what you are. If you select a difficult path, a hardworking path, then you certainly that path leads you to a greater personality. When you take the path which is very easy and very flexible, in very whatever way you like, you can live. Elage padte ala undochu. Intermediate students, youths, chala gurtinchalsina vishayam. We wish to live as we are. Oka school ki oka college ki vastunnam. How are we attending the college? Celebrities hairstyle, celebrities dress code. No, this is not pertain to a student. A student is unique. Children, oka కోటీశ్వరుడు కడుపులో పుట్టినటువంటి మిల్టన్ తన లైఫ్ ని ఎంత రిస్ట్రిక్ట్ చేసుకొని ఎంత క్రమబద్ధీకరించుకున్నాడో మనం చూస్తున్నాం. ఆ క్రమబద్ధీకరించడంలో హార్డ్ వర్క్ అనేది అతని లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి బ్లైండ్నెస్ కూడా అతను ఏం చేయలేకపోయింది. ఈవెన్ బ్లైండ్నెస్ డిడ్ంట్ స్టాప్ హిస్ రైటింగ్. అతని లైఫ్ జర్నీలో బ్లైండ్నెస్ ఒక శత్రువు లాగా వచ్చిన it cannot do anything. It did not do anything. అసలు బ్లైండ్నెస్ వచ్చిన తర్వాతే చరిత్రను సృష్టించిన ఎపిక్ ని రాయగలిగాడు. He wrote many books. He is considered the most significant English writer after William Shakespeare. ఇన్ని కష్టాలు పడితే జస్ట్ ఈయన 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక మహా వ్యక్తి చనిపోతే ఆయన తర్వాత స్థానాన్ని ఆక్రమించుకోగలిగాడు అంటే ఎంతటి హార్డ్ వర్క్ ఉందమ్మా దాని వెనుక. He is not considered as a next after the writer of English, William Shakespeare. ఆయన ఎపిక్ రాశాడు పారడైజ్ లాస్ట్, ట్రాజడీ సామ్సన్ అగోనిస్టస్, అండ్ ద పాస్టరల్ ఎలిగి లిసిడస్, సామ్సన్ అగోనిస్టస్, పాస్టరల్ ఎలిగి లిసిడస్, ఇవన్నీ కూడా widely regarded poems that made our poet a unique personality. చాలా గొప్ప వ్యక్తిగా అతనికి విలియం షేక్స్పియర్ అంతటి వాడు నెక్స్ట్ టు సెకండ్ ప్లేస్ లోకి తీసుకుని వెళ్ళి
లిటరేచర్ ప్రపంచాన్ని ఆయన పెట్టేసింది. సో I'm very thankful. So this is our session, Nana. As I already informed you that this poem, on his having arrived at the age of 23, a sonnet, a 14 lines poem, is to be discussed with the children in 3 different sessions. And this is my first session. So I just gave you about the poet. What are the things I have given you? That everything you can find it in the page 74 from your textbook about the poet. That is what we discussed till now, the entire session. In order to make you more interesting, I collected the pics and I related the events of some historical events which took place in the life of John Milton. So just I'll come to a review, a glimpse once again. So this is a sonnet. A sonnet is a 14-line poem, and this sonnet is in autobiographical tone, and this sonnet is a devotional sonnet, because at the end he pleads to God, he appeals to God, and he surrenders himself to God to make his life a perfect one. And sonnet, let us discuss what is sonnet. I'll review what is sonnet. A sonnet is a combination of octave and sestet. Octave in sense 8 lines stanza. It will have 2 quatrains, each quatrain 4 lines, 4 lines, 2 quatrains make up a stanza. That's an octave. And sestet, a stanza of 6 lines. And moreover, a sonnet generally uses a meter, iambic pentameter, and follow a set rhyme scheme. ఒక rhyme scheme ని follow అవుతుందని కూడా చూసాం. ఈ జనరల్ గా ఈ సన్నెట్ లో ఉన్నటువంటి ట్రెడిషనల్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ సెంటిమెంట్. ఒకే ఒక టాపిక్ మీద ఉంటుంది. ఆ టాపిక్ లో ఫస్ట్ 8 లైన్స్ క్వశ్చన్ గా ఉంటే నెక్స్ట్ 6 లైన్స్ దానికి ఒక సొల్యూషన్ గా ఉంటుందని మనం చూసాం. మరి ఈ సన్నెట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లిటరేచర్ లో అంటే మేజర్ గా 3 టైప్స్ ఉన్నాయి. పెట్రార్కన్ సన్నెట్ ఆర్ ఇటాలియన్ సన్నెట్ అనేది ఆరిజిన్. పెట్రార్క్ అనే పోయట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ స్కీమ్, ఈ రైమింగ్ స్కీమ్ అనేది రాబోయే దినాలు తర్వాత అది పర్ఫెక్షన్ లోకి వచ్చింది. కాబట్టి ఆయన రైమింగ్ స్కీమ్ ని ఫాలో చేస్తూ ఆయన యొక్క ఆక్టేవ్ గాను సెస్టెట్ గాను డివైడ్ చేసి రాసిన సొనెట్స్ లో 3 మేజర్ టైప్స్. ఒకటి పెట్రార్కన్ ఆర్ ఇటాలియన్ సన్నెట్ అని అంటారు. రెండవది షేక్స్పిరియన్ ఆర్ ఇంగ్లీష్ సన్నెట్ అని అంటారు. థర్డ్ వన్ ది స్పెన్సేరియన్ సన్నెట్. ఈ సన్నెట్ లో ఒక ఇయాంబిక్ పెంటామీటర్ రైమ్ స్కీమ్ ఉంటుంది. దీని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దిస్ పోయం, మనం డిస్కస్ చేసిన ఈ పోయం, దిస్ పోయం ఈజ్ ఇటాలియన్ సన్నెట్. ఇట్ ఈస్ రిటన్ ఇన్ పెట్రార్కన్ సన్నెట్. దీంట్లో వచ్చే రైమింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది అంటే ఏబిబిఏ ఒక క్వార్ట్రైన్, ఏబిబిఏ సెకండ్ క్వార్ట్రైన్, అండ్ ఒక సెస్టెట్ ఎలా ఉంటుంది అంటే 3 లైన్స్. సిడి గానా ఉండొచ్చు, సిడిఈ ఒక 3 లైన్స్, సిడిఈ నెక్స్ట్ 3 లైన్స్ గా ఉండొచ్చు. సో మిల్టన్ ఇంటెండెడ్ టు రైట్ ఇన్ గ్రాండ్ స్టైల్. ఇక్కడ మనం స్టైల్ అంటే ఏంటో చూసాం. ఎక్కువ ఫిగరేటివ్ లాంగ్వేజెస్ ఉపయోగించడం, ఎక్కువ స్టైలిష్ గా ఉండడం కోసం మెటాఫర్స్, సిమిలీస్ ని, పర్సనిఫికేషన్ ని చూపించి దానికి ఒక వ్యక్తిత్వాన్ని కలుగు చేసి అలంకారయుక్తంగా రాసే పోయాన్ని మనం స్టైల్ అని అంటాం. అందులో మిల్టన్ యూజ్ చేసిన స్టైల్ ని గ్రాండ్ స్టైల్ అని అంటాం. ఇందులో అతను ఎటువంటి మెటాఫర్ యూజ్ చేశాడంటే టైం బర్డ్ తో పోలుస్తూ ఒక మెటాఫర్ యూజ్ చేశాడు. సీజనల్ మెటాఫర్ గా తన యొక్క యూత్ లైఫ్ ని స్ప్రింగ్ సీజన్ తో పోల్చాడు. ఆ తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి గ్రేట్ ఇంకొక థింగ్ ఏంటంటే గ్రామటికల్ గా మెటాఫర్ వర్డ్స్ విల్ బి ఇన్వర్టెడ్. సో ఇక్కడ మనం జాన్ మిల్టన్ యొక్క లైఫ్ స్టైల్ గురించి చూసాం. అతని యొక్క పేరెంటేజ్, అతని యొక్క రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడని, అతని ఎడ్యుకేషన్ ఎలా సాగింది, తన యొక్క రిచ్నెస్ అన్ని కూడా తన జీవితంలో ప్రతిదీ కూడా అతను పాజిటివ్ గా ఉపయోగించుకున్నాడు. దేని నెగిటివ్ గా ఉపయోగించుకోవాలా. ఫాదర్ ఇంటి దగ్గర స్కూల్ పంపిస్తుంటే అక్కడ నుంచి కూడా అతను ఏం చేశాడు, గ్రీకు, లాటిన్, హీబ్రూ, ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ ఒక్క టీచర్ ని విడిచిపెట్టలేదు. ప్రతి టీచర్ దగ్గర ఎంత జ్ఞానాన్ని అర్జించాలో అంతటినీ అర్జించగలిగాడు. అందుకు కారణం రెండోది ఏంటంటే చిన్న వయసు నుంచి అతనికి ఒక బ్లెస్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కూడా అతనిలో ఉన్న గట్టి ఒక డెడికేషన్ ఏంటంటే హార్డ్ వర్క్. అతను 1 o'clock వరకు కూడా వర్క్ చేసేవాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు, మనం అతని యొక్క రచనల గురించి చూసాం. we went through his script writings.
బికాస్ మన టైటిల్ ఏంటి అంటే ఆన్ హిస్ హ్యావింగ్ అరైవ్ అట్ ద ఏజ్ ఆఫ్ 23. ఈ 23 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను ఏమీ చేయలేదు అంటూ ఆథర్ ఎంతగానో బాధపడుతూ ఆ ఈ పోయం రాస్తాడు. కాబట్టి నిజంగా అతను ఏమీ చేయలేదా, మరి ఇన్ని చేస్తే ఎందుకు అలా బాధపడ్డాడు అంటే తన లైఫ్ లో ఉన్న లాంగింగ్ డిజైర్, ఎంత చేసిన హంబుల్ మీక్ స్పిరిట్ అతనిలో ఉన్నది. కాబట్టి అతను 1623 లో ఫస్ట్ హిమ్ కంపోజ్ చేశారు. 1624 లో పారాఫ్రేజ్ అండ్ సాంగ్ చేశారు. అండ్ 1625 లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అవార్డెడ్ బిఏ ఇన్ 1629. అతను ప్లేగ్ హిట్ అయినప్పుడు లాక్డౌన్, మనలాగా లాక్డౌన్ ఉన్నప్పుడు మిల్టన్ ఈ కంపోజ్డ్ పోయమ్స్, ఈ కాన్సన్ట్రేటెడ్ ఆన్ స్టడీస్. అండ్ ఇన్ 1620 తర్వాత 1630 లో అతను ఫస్ట్ పబ్లిష్డ్ పోయం ఆన్ షేక్స్పియర్ అని మనం చూసాం. 1632 లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆఫ్టర్ లాంగ్ హార్డ్ వర్కింగ్ ఇయర్స్ he spent with his parents. ఆ తర్వాత మనం పోయిట్ గురించి చూస్తే అతను ఒక పొలిమిసిస్ట్ అని, సివిల్ సర్వెంట్ గా వర్క్ చేశాడని, మ్యాన్ ఆఫ్ లెటర్స్ అని మనం చూసాం. ఇన్ని వర్క్స్ ఉన్నా కూడా తన యొక్క డెడికేషన్ వల్ల తన యొక్క ఐసైట్ మీద అతను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. 44వ సంవత్సరానికి అంతా he lost both his eyes. So yes children, I hope everyone. Sir Balaji sir. Sir, Swami sir. Okay na sir? Okay sir, we have a wonderful session of Sir John Milton sir about, and we are very eager to know about waiting for the 23 years old that poem, I think. Yes sir, that will be discussed in the next session sir. Okay sir. Thank you sir. Okay sir. Thank you. Okay sir, we shall conclude sir. End the meeting sir. Sir? Shall we end the meeting? Shall we end the meeting Yes sir, sir? you can end the meeting. Okay sir. Thank you ma. Thank you student. Thank Yes, you sir. Yes sir. Okay.